హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే మా ఊరు పక్కన మల్యాలని ఉంది. తిరుగురు రూట్లో పుట్టాలు దాటిన తర్వాత మల్యాలని ఉంది. 18 కిలోమీటర్లు వస్తే అక్కడ నుంచి ఒక పాడి గేదెను ఎక్కించడానికి వెళ్తున్నాను. పార్టీ దగ్గరికి వచ్చాను. ఇగో పార్టీ ఇక్కడే ఇప్పుడే వస్తున్నా అన్నారు. ఎక్కించుకొచ్చి ఇక్కడే దింపాలి గేదె. అదిగో గొడ్డలు సాగుటి ఇక్కడ గేదెలు ఉన్నాయి. వాళ్ళొక్క 10 నిమిషాలు ఆగమన్నారు. నేను ఇక ఆల్రెడీ కాలకట్ట నుంచి వెళ్దాం సెంటర్కి. ఎందుకు మళ్ళీ సెంటర్కి వెళ్ళి అదంతా తిరిగి రావాలి, సెంటర్ పట్టలు రావాలి. ఎందుకు డైరెక్ట్గా కాలకట్ట మీద వెళ్ళిపోద్ది. ఇక ఒక 10 నిమిషాలు ఆగమన్నారు. సరే, నేను కాలకట్ట దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను. లోపలే ఉన్నారు వాళ్ళు. మ్యాట్లు అయితే 2 మ్యాట్లు ఉన్నాయి. నేను 2 మ్యాట్లు వేసుకొచ్చాను ఇంటికాడ నుంచి. దుల్లుగడ్డ ఒక్కోసారి వేస్తుంటారు, లేకపోతే వేసినా చికాకుగా ఈ తొక్కేస్తుంటాయి కదా. అందుకని నేను 2 మ్యాట్లు వేసుకొచ్చాను. ఇంకో మ్యాట్ ఉంటే పాత మ్యాట్ ఎక్కడో తీసుకున్నాను. ఆ మ్యాట్ కూడా దాంట్లో వేసుకొని వచ్చాను. ఇక్కడ వేసుకోవటం, బయలుదేరటం. ఇక మామూలుగా ఇక మనం ఈ కాలువకట్టను బడి వెళ్ళిపోవటం. కాలువకట్ట దారిలో పుట్టిరాలు అయితే వచ్చాం. పుట్టిరాల సెంటర్లో బొంకు ఉంది. ఆ బొంకు కూడా డీజిల్ అటు తిరిగి రాలేదు కాబట్టి డీజిల్ కొట్టిద్దామని ఒక 300 రూపాయలు అయితే డీజిల్ కొట్టించాను బొంకులో. డీజిల్ అయితే కొట్టించాను. అయితే వీళ్ళు సికమార్ ఏదో తీసుకోవాలి, కొత్త తాడు ఒకటి కొనుక్కోవాలి, సెంటర్లో ఆపమన్నారు. సరే, అంతా సెంటర్లో కూడా ఒక 2 నిమిషాలు కూడా ఆపలేదు. ఇక ఎమ్మటనే తాడు కొనేసుకున్నారు. కొనుక్కొని ఇక మళ్ళీ వెళ్ళిపోయాం. ఈ గేదె ఏంటంటే లోపల మిరప చేనులో ఉంది. బాగా ఎక్కడో బురదలో పడుకుందంటే దాన్ని కడిగి మేము తీసుకొస్తామండి, మీరు అక్కడే ఉండండి అని చెప్తే సరే పార్టీ వెళ్ళారు ముందు తీసుకురావడానికి. మనం ఇప్పుడు ఎక్కడ పెట్టి ఎక్కించాలి, గొట్టలు ఉన్నాయి. ఆ గొట్టలు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఊకోరు, ఎవరింటి ముందులో ఎక్కనివ్వరు. ఇక ఈ గొట్లకి పెడితే ఏమైందంటే అది దిగబడిపోద్ది, కాళ్ళు దిగబడిపోద్ది. అంటే సరే, ముందు అసలు దాన్ని గేదెని ఇక్కడ తీసుకురానండి, తీసుకొచ్చిన తర్వాత మనం ఎక్కడికక్కడ పెట్టి చూద్దాం. మనది ఏంటంటే చిన్న డోర్ కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా గేదెలు. మనకు గంగిరెద్దులు అయితే డైరెక్ట్గా దాని మీద మనం పెట్టంగానే దాని మీదకి ఎక్కేసేస్తాయి. ఈ గేదెలు ఏంటంటే కరెక్ట్ కాపిస్తేనే ఎక్కుతాయి గేదెలు. పెద్ద డోర్ ఉండాలి. మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళే కిరాయి పెద్ద డోర్ ఎందుకు లేని, పెద్ద డోర్ ఉంటే మళ్ళీ మన మార్కెట్కి పెద్ద డోర్ చాలదు. డోర్ తీసే కిరాయిలు ఉంటాయి, అప్పుడు కింద రుద్దుకొని వస్తుంటుంది. సిమెంట్ రోడ్ కాడ అయితే ఉంది బండి. సరే, ఈ లోపల గేదెలు అయితే తోలుకొచ్చారు వాళ్ళు. తోలుకొస్తున్నారు గేదెలు. ఒకటే మనం ఎక్కించుకెళ్ళేది గేదె, సూడి గేదె. అదిగా వచ్చింది. వాటికి మేత పెట్టి తర్వాత తౌడు పెట్టి నీళ్ళు పెట్టిన తర్వాత ఎక్కిద్దామన్నారు. సరే, నేనైతే లోపల తీసుకొచ్చి పెడతానని మొత్తం లోపల తీసుకొచ్చి పెట్టి అక్కడ రివర్స్ చేసి పెడతానికి దగ్గర నాకు అర్ధగంట 30 గంట టైం పట్టింది. ఎందుకంటే పొద్దాక ఎదరికెళ్ళటం వెనక్కి రావడం, టైర్ ఏం వెనక మళ్ళీ బరువు లేదు కదా, గిరగిరలాడుతూ స్పీడ్ తీసుకొచ్చేవరకే మళ్ళీ ఈ బేస్ మట్టం మీద నా బంపర్ ఎక్కింది. మళ్ళీ ఎదరికి నెట్టి అట్ట చేసి చివరికి ఎట్టయితే కరెక్ట్గా గేదె ఎక్కడానికి అయితే కాపించాను. ఆ గేదె అయితే మామూలుగా సామాన్యంగా ఎక్కదంట. ముందు వాళ్ళు చెప్తున్నారు, గేదె మీరు దూరంగా ఉండండి, మీరు బెదిరిందంటే అది మళ్ళీ ఎక్కదు గేదె అంటే. మరి వీళ్ళ సికమారి వీళ్ళ కొత్త తాడు పెట్టాలి కదా. సరే, వాళ్ళు కొత్త తాడు మేము పెడతాం, నువ్వు దూరంగా ఉండమంటే సరే. వీళ్ళు నేను వచ్చిన పార్టీ వాళ్ళు తాడు ఇచ్చారు. తాడును కొత్తది సికమార్ ఇచ్చారు. ఆ సికమార్ గేదె వాండర్ గారు ఆమె పెట్టేసింది, గేదె వాండర్ గారు తాడు. అలా గేదె సికమారు కూడా పెట్టనివ్వట్లా, ఒక్కోసారి ఇదిలిచ్చేసుకుంటుంది. ఇది వచ్చి మిరపతోట, తేజ మిరపకాయలు ఇవన్నీ మొత్తం. ఈ రెండు కలిసి ఉంటాయంటే ఇది ఒక్కటే ఎట్ట ఉంటుందో అని వీళ్ళు అనుకుంటున్నారు. అమ్మేసాం కదా, ఇది ఒక్కటే ఎట్ట ఉంటుందిలే అనుకుంటున్నారు. సికమార్ అయితే కొత్తది వేశారు, మెడలో తాడు కూడా కొత్తది పెట్టారు. గేదె చూస్తే మామూలుగా మెతక గేదెలాగే ఉంది, కానీ కాకపోతే మనకు మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. దారిలో ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టింది గేదె.
గేదెని అయితే శుభ్రం కడిగి తౌడు పెట్టి రెడీ చేశారు, ఎక్కించాలి గేదెని. అయితే లోపల దుల్లుగడ్డి లేదు, వీళ్ళ దగ్గర లేదు దుల్లుగడ్డి తీసుకురామంటే వాళ్ళు ఏం చేశారంటే పచ్చగడ్డి తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళి పచ్చగడ్డి తీసుకొని వచ్చారు. పచ్చగడ్డి వేస్తే ఎక్కిద్దండి, పచ్చగడ్డి తీసుకున్నామని పచ్చగడ్డి తీసుకొచ్చారు వెళ్ళి. ఆ గేదె కూడా అలాగే పచ్చగడ్డి ఎత్తేనే నిదానంగా లోపల బండికాడికి వచ్చింది. పచ్చగడ్డి ఎత్తేనే తినుకుంటా లోపలికైతే ఎక్కలేదులే, కానీ ఒకసారి కొంచెం అవతలకి అటే పక్క వేస్తే ఎక్కేది. ఒకసారి ఎక్కపోతే మేము ఆవును అలాగే ఎక్కించాము. మామూలుగా పచ్చగడ్డి ఎత్తే చక్క నిదానంగా తినుకుంటూ వచ్చి బండిలో ఎక్కేసింది పచ్చగడ్డి తీసుకుని. ఈ గేదె ఏం చేసిందంటే అక్కడ తిన్న తర్వాత వీళ్ళు ఎట్లా లాగుతున్నారని వెనక్కి వచ్చేసింది. ఇక దాన్ని మేము లోపల పెట్టి వేరే తాళ్ళు పెట్టి అవన్నీ ఎక్కించి అటు ఒక ఇద్దరం ఇటు ఒక ఇద్దరం లాగి లోపలికి ఎక్కేవరకే మా తలపైన తాక్కొచ్చింది. అసలు గేదె చూస్తే ఎంతో లేదు, కానీ ఎక్కటానికి అయితే మాకు ఇబ్బంది పెట్టింది గేదె. గేదె అయితే ఎక్కేసింది. ఇక రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం వెనకమాల రాడ్డు అవన్నీ వేసేసుకున్నాం. మెడ మీద మాత్రం ఏం చేశానంటే ఒక మోక వేసాను, సింగల్ మోక వేసాను మెడ మీద. పచ్చగడ్డి తింటుంది. పచ్చగడ్డి తిన్నంతసేపు బాగానే ఉంది గేదె. పచ్చగడ్డి తినుకుంటే అలా ఉండిపోయింది. నేను కూడా ఏం చేశానంటే పైన వేయించాను పచ్చగడ్డి. తాడు కూడా పైనుండి తింటుంది కదా అని ముందు తాళ్ళు కూడా పైకే కట్టించాను. ఆ టేపు తాడు ఈ టేపు తాడు కూడా పైకే కట్టించాను. ఇదేమైందంటే తర్వాత పుట్టిరాలు వచ్చిన తర్వాత ఒక్కసారి కాళ్ళు లేపి పైకి క్యారేజ్ మీద పెట్టింది. క్యారేజ్ మీద పెట్టగానే నేను బండి పక్కగా ఆపేసేసి వెనక్కలాగితే తాడు పట్టుకొని వెనక్కలాగితే అప్పుడు దిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మెడ మీద డబుల్ మోకేసి ఒక మనిషిని పైకి ఎక్కించాను. మనిషిని పైకి ఎక్కిస్తే అప్పుడు మెదలకుండా అటు ఇటు కదలకోకుండా జాగ్రత్తగా ఉంది. మళ్ళీ కాలకట్ట మీద వస్తున్నాం. మనం కాలకట్ట మీద వచ్చిన తర్వాత మనం ఫస్ట్ దింపాలనుకున్న సాట కాకుండా వీళ్ళు ఏం చేశారంటే వేరే సాట దింపి వేరే తోటలో తీసుకొచ్చారు. అదొక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వేరే తోటలో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. మన ఫోన్లో సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. పూర్తిగా దిగే వీడియో కూడా నేను తీయలేకపోయాను. ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఈ కిరాయి వచ్చి నేను ఫస్ట్ 1,200 రూపాయలు ఇమ్మన్నాను. ఫైనల్గా 1,100 ఇమ్మన్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఈ కిరాయి అయితే 1000 రూపాయలు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి